అందరికీ శుభ సాయంకాలం అండి. ఒక చిన్న ప్రార్థనతో మనం ఇవాల్టి సత్సంగాన్ని మొదలు పెడతాం. కరుణాతరంగితాక్షి ఘృతపాశాం కుశపుష్పభావనస్తాం అనిమానజరావతాం మయూకై అహమిత్యేవ విభావే భవాని. శ్రీమాత్రే నమ. శ్రీలతా త్రిపురసుందరి పరాభట్టానికే నమ. ఆ తల్లిని స్ఫురణ శక్తిగా నాలో నేను చెప్పదలుచుకుంది నా బుర్రలోకి వచ్చి వాక్ శక్తిగా నోట్లో చక్కగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఏం చెప్పదలుచుకున్నానో అది చెప్పేట్టుగా కరుణించమని కోరుతూ ఈ మన ఇంద్రాణి పాలపర్తికి జన్మదిన శుభాకాంక్షలు. త్యాగ చెప్పినట్టు ఇదొక మంచి సాంప్రదాయంగా ఆవిడ మొదలు పెడుతున్నారు. తన జన్మదినాన్ని సత్సంగ స్వరూపంగా మనందరికీ పంచిపెడుతున్నారు. చాలా ధన్యవాదాలు. మన కృష్ణావజ్జుల అనఘ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలా వచ్చి మా అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు. దీన్ని ప్రసంగం అనడానికంటే నేను ప్రసంగం అంటే ప్రసంగించే వక్త, వినే శ్రోత అనే ఒక డ్యుయాలిటీ వస్తుంది. వక్తగా ఉన్న అధికారం నాకు లేదు, ఎందుకంటే ఇంకా నేను సాధన రూపంలోనే లెట్ us కాల్ ఇట్ సత్సంగ. మీరు నేను కలిసి ఇవాళ లెట్ us రిఫ్లెక్ట్ ఆన్ సర్టన్ ఆస్పెక్ట్స్. ఈసారి పురాణం అంశం కాబట్టి కాకతాళీయంగా లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ మనం నాగశర్మ రెడ్డి గారి వాళ్ళ ఇంట్లో దేవీతత్వాన్ని మనం కొంచెం స్పర్శించుకున్నాము. ఆ సమయంలో కొంత నేను దేవీతత్వాన్ని కొంచెం చదవడం జరిగింది. మామూలుగా మీ అందరికీ తెలుసు, నేను కొంచెం అద్వైతపరంగా కొంచెం ఆలోచిస్తాను కాబట్టి ఆ దృక్పథంతో నేను కొంచెం దేవీతత్వాన్ని చూడడం మొదలుపెట్టాను. దాంతోపాటు ఇప్పుడు ఇంద్రాణి పాలపర్తి పురాణం అనగానే ఆ తత్వాన్ని తీసుకొని బ్రహ్మాండ పురాణంలో ఉన్న లలితోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం, దాని ద్వారా తత్వ విచారణ చేద్దామని ఒక కోరిక కలిగింది. సో మనందరం ఆ జర్నీలో కొంచెం ముందుకెళ్దాం. సాధ్యమైనంత వరకు 45 నిమిషాలు, గంట వరకు పూర్తి చేస్తాను. నేను ఏది అంతకంటే తక్కువ పూర్తి చేయడం కష్టం నాకు, ఎందుకంటే తత్వ విచారణ చేద్దాం కాబట్టి. బట్ ఐ ట్రై టు నేను తీసుకున్న టాపిక్ అందమే ఆనందం. ఆ టాపిక్ ఎందుకు చూస్తానంటే సచ్చిదానందం అంటాం. అంటే మనం తెలుసుకోదలుచుకున్న పరమాత్మ తత్వం ఆనంద స్వరూపం. దాన్ని లలితోపాఖ్యానంలో లలిత త్రిపుర సుందరిగా దృష్టించాడు. ఆ సుందరి అందం. ఆ లలిత త్రిపుర సుందరినే సచ్చిదానంద స్వరూపంగా కూడా భావించాడు. సో ఆ అందమే నిజంగా ఆనందమైంది అని ఒక ఆలోచనతో నేను మొదలుపెట్టాను అనమాట. ఇంకోటి, మనమందరం ఆనందంగా ఉండాలంటే మనలో ఒక రకమైన అందాన్ని బయటపడి రావాలి. ఆ సాధన పరంగా ఒకటేమో పరమాత్మ దృష్టిలో, పరమాత్మ పరంగా ఆవిడ అందము, ఆవిడే ఆనందం. మన జీవుడి దృష్టిలో, సాధకుడి దృష్టిలో మనలో కొంత అందం లోపించి ఉందేమో. మనం కానీ ఆ అందం పట్టుకున్నామంటే మనకు ఆనందం కలుగుతుంది అని ఈ రెండు ఆలోచన పరంగా నేను ఇవాళ చెప్పబోయే విషయాన్ని ఒక స్ట్రక్చర్గా పట్టుకుందాం నా ఉద్దేశం అనమాట. కానీ ముందర నా సాంప్రదాయం బట్టి కొంచెం దీనిలోకి అద్వైత దీనిలోకి వెళ్దాం. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్. వాట్ ఎవర్ ఈజ్ బ్యూటిఫుల్ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్. There is a flower, it's a rose, beautiful red rose, fragrant red rose.
It is definitely very beautiful for most of us. It doesn't have to be beautiful for somebody else. For example, for a species that can't see red color, అది అంత అందంగా కనపడకపోవచ్చు. సో ఆ అందం చూసేవాళ్ళలో ఉందా, వస్తువులో ఉందా కదా? డెఫినెట్లీ మన దృక్పథంలో, మన స్థితిలో ఆ రోజు బ్యూటిఫుల్, but it doesn't have to be beautiful for everybody. So here comes the problem. Where is the problem? Problem is in the perceiver or problem is in the subject itself. ఆ రోజ్ తీసుకున్నారంటే మీరు, మనకి ఇప్పుడు థ్యాంక్స్ టు ద సైన్స్ we know a bit more about the nature of reality. మన ఋషులకు తెలుసది, మధ్యలో చాలామందికి మనం మర్చిపోయాము. కానీ గత 200-300 సంవత్సరాల నుంచి, బికాస్ ఆఫ్ ద న్యూ లాంగ్వేజ్ కాల్డ్ సైన్స్, we have better tools to understand what the rishis have perceived long time back. So it's easier now to actually understand and prove that the ancient seers are actually correct. So science దృక్పథంలో మనం చూసామంటే that beautiful flower, red color, is actually a group of some fundamental particles. Bit of fundamental particles. ఇంకా పోయే కొద్దీ it is actually a vibration of certain strings. అలా వెళ్ళారన్నమాట. ఇప్పుడు సో మొత్తం మనం చూసే ఆ ఒక్క పువ్వు సాపేక్ష స్థితిలో అది ఒక పువ్వు అయినా కూడా దాని యొక్క వాస్తవిక స్థితిలో పువ్వు కాదు అది. అది some conglomeration of some vibrating molecules, or not even molecules, even beyond molecules, to a state. And మనం what is reality question వస్తుంది అనుకోండి. Is this flower reality? Flower is definitely real. ఏం రియల్? నా డైమెన్షన్లో నేను చూసే నా పరిధిలో నా కళ్ళకున్న ఆ కెమికల్ ద్వారా, నా మనసుకు చెప్పే దీని ద్వారా అది డెఫినెట్గా రియల్. అది బట్ మనం చేసే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ రియల్ అంటే సాపేక్షిక రియాలిటీ కాదు, అబ్సల్యూట్ రియాలిటీ. దాన్ని మనం రియల్ అంటాం. దో మీరున్నారా, నేను ఉన్నానా, ఈ ప్రపంచం ఉందా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు అవన్నీ రియలే. వాటికి సాపేక్ష రియాలిటీ, రిలేటివ్ రియాలిటీ ఉంది. వాటికి అబ్సల్యూట్ రియాలిటీ లేదు. ఎందుకంటే అబ్సల్యూట్గా అవి అలా ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా సటిల్గా ఉన్నాయి. వాట్ ఈజ్ దట్ సటిలిటీ? సో ఎంక్వైరీ ఎలా వచ్చిందంటే, బాగానే ఉంది, నేను చూస్తున్నా ప్రపంచాన్ని, ఐ వాంట్ టు నో వాట్ ఈజ్ రియల్ అనే క్వశ్చన్ సాధకుడికి, సైంటిస్ట్కి జరిగింది. వాడే ఋషి అయ్యారు. అది చేస్తున్నప్పుడు రియాలిటీ ఏంటంటే, నేను చూసే రియాలిటీ కాదు, ఇంకేదో ఉందని ఆ దృక్పథంతో వెళ్ళారన్నమాట. ఆ రియాలిటీకి ఒక డెఫినేషన్ ఇచ్చాడు. అదేంటి? అది సాపేక్షం కాదు. We try to define reality. The real reality, the truth, is that it is not relative. It has to be absolute. అని ఒక లిమిటేషన్ పెట్టుకున్నారు. That's how you define reality. అది మారదు, దేశకాల వస్తుగా మారదు, అది ఫంక్షన్గా మారదు అని ఒక పెట్టుకొని ఆ రియాలిటీ కోసం చూస్తూ ఉంటే వాళ్ళకి ఏమైందంటే, దే కేమ్ టు అ స్టేట్ వేర్ ఈవెన్ టుడే సైన్స్ ఈజ్ సేయింగ్ యూ గో టు ఎ లిమిట్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. మనం అలాగా లోపలికి వెళ్తూ ఉంటే యూ కమ్ టు అ పాయింట్ టైమ్ అండ్ స్పేస్ అండ్ సేస్ ఎవ్రీథింగ్ ఈజ్ టైమ్ అండ్ స్పేస్. Everything has to exist in the time and space. Beyond the Planck's constant level, 10 to the power of minus 33 centimeters and 10 to the power of minus 43 seconds. Our local kelte, we can't measure it. The smaller the dimension, the more energy you need to find out. And as per Einstein's theory of gravity and reality, it becomes infinite mass, infinite energy. The whole time and space collapses. Time and space అనేది ఆ కాన్సెప్ట్ కొలాప్స్ అయిపోతుంది. మనందరికీ మన దైనందిన జీవితంలో టైమ్ స్పేస్ లేకుండా మనం ఏది అర్థం చేసుకోలేం.
కానీ రియాలిటీ కోసం వెతుకుతూ పోతుంటే యూ గెట్ అ పాయింట్ వేర్ ద టైమ్ అండ్ స్పేస్ హ్యావ్ బికమ్ కంప్లీట్లీ అన్ఫాథమబుల్. అంటే వాటి డెఫినేషన్ లేదన్నమాట. సో మనం జస్ట్ హైపోథెటికల్గా మనం ఆలోచించామనుకోండి, చూస్తుంటే దేర్ ఈజ్ ఏ విజన్ దట్ వేర్ దేర్ ఈజ్ స్పేస్ అంటే ఏంటి తెలియట్లేదు. అంటే సబ్జెక్ట్ అన్నీ అయిపోయాయి. ఆల్ దీస్ ఫ్లవర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అన్నీ దే బికేమ్ కొలాప్స్డ్ ఇంటూ దీస్ వైబ్రేటింగ్ థింగ్స్. అండ్ ఈవెన్ బియాండ్ దట్ you come to a point and say, if you can't measure time and space, what is reality? Now this one is the complex. I think everybody can understand. You just inquire and say, I want to know what is reality. I understand that there is a world exists here and I relate with them. I have me, myself, my wife, my family, my mother, my friends. Avani reality hai. But even is sapeksha relative reality. But I would like to know what is actual. Enduku thought of them. Why should I know the absolute reality without knowing the purpose of why we are inquiring? That's awesome. But we have inquired. People have inquired what is the reality. Appudu vaste time and space gutti heste, you will come to know. See, Einstein's brilliance is that he took us very close and say time and space are not two things. They are only one. It appears to be two, but they are actually one. And mathematical ga prove chesadu. Time and space is the continuum. Newton వరకు టైమ్ అండ్ స్పేస్ రెండు డిఫరెంట్. ఐన్స్టీన్ వచ్చినప్పుడు రెండు ఒకటి అయిపోయాయి. ఇఫ్ యూ థింక్ డీప్లీ, టైమ్ అండ్ స్పేస్ బికమ్ పొటెన్షియల్, ద ప్రాబబిలిటీ, రైట్? ద టోటల్ పొటెన్షియల్, టోటల్ ప్రాబబిలిటీ. ఏది జరగాలో, ఏది వ్యక్తం పడాలో, ప్రపంచంలో ఏది వ్యక్తపడాలన్నా, ఏది సృష్టించబడాలన్నా, ఎలా ఎప్పుడైనా సరే, ఇప్పుడైతే ఈ కాలంలో ఒకప్పుడు డైనోసార్స్ ఉన్నాయి, ఇప్పుడు లేవు, అనవసరం. మొత్తం ఏది కనపడాలన్నా, ఏది వ్యక్తపడాలన్నా, ఆ పొటెన్షియాలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ హ్యాస్ టు ఎగ్జిస్ట్ ఇన్ పొటెన్షియల్ ఫార్మ్ ఇన్ దిస్ ప్రైమోడియల్ సూప్. ఓకే, సో టైమ్ అండ్ స్పేస్ నథింగ్ బట్ పొటెన్షియల్. అండ్ దట్ పొటెన్షియల్ ఇన్ఫినిట్. ఎందుకంటే మన ఉన్న ఈ ప్రపంచంలో, ఈ కాలంలో ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి, అన్ని రకాల షేపులు వస్తుంటాయి. 83 బిలియన్ స్పీషీస్ ఉన్నాయి. ఒక కాస్మోస్కి వెళ్తే, ఇవన్నీ ఒక అర్త్లో కాస్మోస్కి వెళ్తే ఎంతోమంది వాస్ట్ కాస్మోస్, రకరకాల నెబ్యులే ఉంది, రకరకాల అన్ని పాసిబిలిటీ హ్యాస్ టు ఎగ్జిస్ట్ ఇన్ దిస్ టైమ్ అండ్ స్పేస్. యాక్చువల్లీ ఈవెన్ బిఫోర్ టైమ్ అండ్ స్పేస్ దే హ్యావ్ టు ఎగ్జిస్ట్ యాజ్ పొటెన్షియల్ సో దట్ దే విల్ కమ్. So, this potentiality is the most beautiful thing that will actually make everything possible. Okay? That we call reality. So, potential is reality. Not yet. See, this is where Advaita comes. మామూలుగా మనం ఆలోచించామంటే పొటెన్షియల్ ఇస్ రియాలిటీ అంటాం. ఈవెన్ ద అద్వైతం ఏమంటుందంటే దట్ పొటెన్షియల్ ఇస్ మాయా అంటుంది. మనకి కలోక్యల్గా మాయ అంటే ఏదో మ్యాజిక్గా అలవాటు అయిపోతుంది, కానీ ద టెక్నికల్ డెఫినేషన్ ఆఫ్ మాయా యాజ్ పర్ అద్వైతం ఈజ్ దిస్ పొటెన్షియాలిటీ. మాయ ద్వారా మనం ఏది అనుకున్నా, ఏది ఊహించుకున్నా, మొత్తం సృష్టి యొక్క స్వరూపము, దాని యొక్క వ్యక్తము, దాని యొక్క మేనిఫెస్టేషన్ అండ్ ప్రోగ్రెషన్ అండ్ రిజాల్యూషన్, పంచకృత పరాయణం వస్తుంది సరే, 5 ఈ అన్నీ అవ్వాలంటే that is called technically maya. పొటెన్షియాలిటీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ లాగా. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు ఒక చెక్క తీసుకొని ఆ చెక్కతో ఒక షేప్ చేయాలంటే ఆ షేప్ యొక్క పొటెన్షియల్ చెక్కలో లేకపోతే మీరు చేయలేరు. వాటర్ తీసుకొని మీరు షేప్ అని చెక్కలేరు. వాటర్లో ఆ షేప్ ఆఫ్ ఏ పర్టికులర్ టేబుల్ ఇస్ నాట్ దేర్. సో యూ కెనాట్ టేక్ వాటర్ అండ్ సే లెట్ మీ మేక్ ఎ టేబుల్. So that potential called table exists in the wood. Okay. So every possible shape you can make with the wood has to exist in the wood for the shape to appear later. If the potential doesn't exist in the wood, you can never make the shape. So shape is Maya. No, shape is the manifestation of the Maya. అధ్యాసం. Okay, shape is అధ్యాసము. అధ్యాసం. అన్నమాట. అలాగే వాటర్లో you can చేయొచ్చు. వాటర్లో you can bring something. Whatever water can form
that potential has to exist in water. Allow me to take everything, Like a whirlpool. the primordial, I'm using the words primordial soup, okay, it's not really primordial soup. Every possible shape, function and even thought has to exist in a potential form for that to appear later to some generation of people. All these possible potential things, everything you can imagine has to exist in that particular thing. Just like wood. Wood is the cause for everything that wood can make. Wood is the vastu for everything wood can make. Everything else is just name and a shape and a form and a function of wood. Vastu taranga wood undi. Alaga మీరు చూస్తూ పోతే if you go reduction vastu taranga undedi maya. పొటెన్షియల్ కూడా అది ఉందంటే నేను చూస్తున్నాను కాబట్టి ఉంది, నేను ఆలోచిస్తున్నాను కాబట్టి ఉంది. దానికంటే బియాండ్ ఉంది ఒకటి ఉంది. అది ఏంటంటే ఉండడమే ఉంది. ఒకటి ఉండడం కాదు. ఒకటి ఉందంటే మళ్ళీ ఏదో అదో ఆబ్జెక్ట్ అయిపోతుంది. అది ఉంది అంటే మనకేంటంటే హార్డ్ వై టు థింక్ యాజ్ ఒకటి ఉంది, ఎక్కడ ఉందనగానే ఒక స్పేస్ కావాలి. అసలు స్పేసే లేదు. స్పేసే లేనప్పుడు ఉండడం ఎలా ఉంటుంది? సో ఏముందంటే ఇట్ బికమ్స్ ఎ క్వశ్చన్ వేర్ బికాస్ ఎనీ క్వశ్చన్ ద ఆన్సర్ ఈస్ బికాస్. క్వశ్చన్లో కాజాలిటీ ఆల్రెడీ వచ్చేసింది. ద కాజాలిటీ ఆల్రెడీ హ్యాపన్, హెన్స్ యువర్ క్వశ్చనింగ్ ఇట్ కదా. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ ఆన్సర్ బికాస్. ఆల్రెడీ కాజ్ హెస్ కమ్, హెన్స్ యూ సే బికాస్. ద కాజాలిటీ హెస్ ఆల్రెడీ హ్యాపన్ ఫర్ ఎ క్వశ్చన్ టు అరైజ్. Beyond the causality is where the reality exists. So can you call Maya as virtual? Yeah, virtual ante Maya, virtual is word. Maya ante అనుభవపూర్వకంగా ఉంది కానీ వస్తుతరంగా లేదు. కానీ లేదు. ఇప్పుడు కరెక్ట్, శంకరాచార్య చక్కగా చెప్పారు. ఓకే, నిద్ర డ్రీమ్ is real because I have experienced it. But is dream reality is not real. But can you deny my dream? You can't. You cannot deny my dream because I have experienced it. How can you deny it? But is it reality కాదంటావు. అలాగే ప్రతి ఎక్స్పీరియన్షియలీ రియల్, బట్ వస్తుతరంగా వాస్తవంగా నాట్ రియల్. దీన్నే మాయ అంటాం. అందుకే అనిర్వచనీయం. ఒకటి లేదని చెప్పొచ్చు, లేకపోతే ఉన్నదాన్ని లేదని చెప్పలేము, ఎందుకంటే ఉంది అది. లేని దాన్ని లేదని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లేదు అది. ఉన్నదాన్ని లేదని చెప్పలేము, ఉంది కాబట్టి. లేని దాన్ని లేదని చెప్పలేము, ఉన్నదని చెప్పలేము, ఎందుకంటే లేదు కాబట్టి. ఉన్నా కూడా ఉందంటే, లేనా కూడా ఉందంటే అది అనిర్వచనీయం, ఉందా లేదా చెప్పలేము. అందుకే అది మాయ అయింది. మాయ అంటే ఏదో మ్యాజిక్ అని కాదు, లేదని కాదు. ప్రపంచం అంతా మిథ్య అంటే లేదని కాదు. ప్రపంచం అంతా ఉంది. ఎలా ఉంది? అనుభవపూర్వకంగా ఉంది. ఇన్ మై పర్సెప్షన్, ఇన్ మై ఎక్స్పీరియన్స్, వరల్డ్ ఈస్ దేర్. బట్ ఈస్ ఇట్ రియల్లీ దేర్? నో. దిస్ ఈస్ వేర్ అద్వైతం టేక్స్ యూ అండ్ సే దిస్ ఈస్ ద రియాలిటీ. దిస్ ఈస్ వేర్ ఇంత చెప్పినా కూడా మీ దృక్పథంలో ఎలా ఉందంటే, మీరు చూస్తున్నారు ఒక స్పేస్ చూస్తున్నారు, ఈ ప్రైమోడియల్ సూప్ చూస్తున్నారు, ఇంత ఇమాజిన్ చేస్తున్నా, పెయింట్ చేస్తున్నా కూడా మీ తలలో అంశం నా తలలో అలా ఉంది కాబట్టి మీ తలలో అదే ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే యు ఆర్ స్టిల్ పాజిటింగ్ యువర్ సెల్ఫ్, యూ సపరేట్ ఫ్రమ్ దిస్ థింగ్ అండ్ యు ఆర్ ట్రైంగ్ టు సీ వేర్ ఇస్ ద ప్రైమోడియల్ స్కూల్. ఇట్ ఈస్ invariably hardwired to take the observer me separate from the observed. You cannot escape it. Though in the primordial soup, you are also part of it. In this what potential I am talking about, in the potentiality, you are not separate from the potentiality. You are part of the whole thing. But in our imagination, we can never separate us from the actual reality. This is what hardwired duality. Though intellectually you can see that there is no duality because everything is this primordial soup, but we are so hardwired to separate us separately and say, okay, what is this reality? Is it a space? Is it something? We are always separating ourselves. This is called duality. This is called ajnana. Okay?
ఇంత చెప్పినా కూడా ఐఎమ్ అనేబుల్ టు టేక్ మీ యాజ్ ద హోల్ థింగ్. వెన్ హోల్ థింగ్ ఇస్ దేర్, దేర్ ఇస్ నో మీ, దేర్ ఇస్ ఓన్లీ హోల్ థింగ్, దేర్ ఇస్ నో మీ. బట్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్ యూ డోంట్ నీడ్ ప్రూఫ్. Everything else you need proof. Even God needs proof. Right? One thing you don't need proof, that is me. There is no need for a proof that I exist. So I said everything is this primary also. I am part of it. But that me, I don't need proof that me is that. That me, that I am thinking me, as separate from this everything I am observing, I have proven scientifically, intellectually that everything is this. Including me, this is this. But I am separating myself. Then you come to say, oh, I don't need proof that I exist. And I am saying everything is existence itself. I am existence. Okay? This is where it takes you to the ultimate knowledge. Aham brahmasmyana tattvamasyanna. It's actually telling you, look, okay, idantha enduku okay bane undi. In what way it is useful to me? That's the question. ఏముంటుందంటే నీ ప్రాబ్లం అంతా దీనివల్లే ఉంటుంది. వాట్ సైన్స్ సేస్, సైన్స్ అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ సైన్స్. Look, ఆల్ దిస్ బిగ్ బ్యాంగ్ ఉందా, వాట్ ఇస్ బిగ్ బ్యాంగ్, ఇవన్నీ బాగానే ఉన్నాయి నేర్చుకోవడానికి. నాకేంటంట, నాకెందుకు ఉపయోగపడుతుంది అనే క్వశ్చన్. లేకపోతే ఇంత చేయాల్సిన అవసరం ఏముంది, ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది, నాకేం ఉపయోగపడుతుంది అంటే, రే నీకు ఒక ప్రాబ్లం ఉందిరా, ఏమి ఆలోచించినా యు ఆర్ సపరేటింగ్ యువర్ సెల్ఫ్. And you are seeing two things. Ditya dvai bhayam bhavati. It is a fundamental law. The moment there are two, there is invariably some kind of a, then last time we meeting kada, the background music, tambura. The tambura music always, because I am separating myself from the reality, there always a background music say, నాకు ఏదో లేదు, నాకు తప్పు ఉంది, నాకంటే వాడికి ఎక్కున్నాడు, నాకు అసంతృప్తి, ఇది పోతుంది. భయం భవతి. ఓకే, సో నీకు ఈ ప్రాబ్లం ఉన్నంత వరకు నీకు భయం పోదు. ఏం భయం? సంసార భయం. సంసారం అనే ఉంది సార్, దాని భయం మీకు పోదు. ఎందుకంటే యూ ఆర్ ఆల్వేస్ పర్సీవింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ సపరేట్ ఫ్రమ్ సంసారం. ఓకే, సో నీకు అది పోవాలి, అది పోతే కానీ నీకు పోదు. దిస్ ఈజ్ వేర్ ద క్రక్ కమ్స్. క్రక్స్ ఏంటంటే, ఇది పోతే కానీ మనకి ఆ ఆనందం కలగదు. ఏమిటి, అంతా ఒకటే అని. ఇది పోవడం కష్టం. అందుకే ఈ అజ్ఞానమే ప్రాబ్లం. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్, దట్ ఐఎమ్ అన్ఏబుల్ టు సపరేట్ మై సెల్ఫ్, అన్ఏబుల్ టు మేక్ మై సెల్ఫ్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్. ఐఎమ్ ఆల్వేస్ సపరేటింగ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈ అజ్ఞానం పోతే ఆనందం వస్తుంది. థ్యాంక్ టు ఇంద్రాణి గారు చూస్తున్నాను. దీని దృష్టిలో నేను లలితా సహస్రనామం కూడా చూస్తున్నాను. And I found out that is a beautiful book that we all have to study. అధ్యయనం చేసి సాధన చేయాలి. There is the treasure trove of greatest information. So ఇవాళ నా ప్రవచనంలో కొంత లలితోపాఖ్యానము లలితా సహస్రనామం కలిపి చెప్తానని అనుకున్నాను. చివరిలో వస్తుంది, మొదలు వస్తుంది దుర్లభ దుర్గమ దుర్గా, అది విష్ణు సహస్రనామం కూడా వస్తుంది. దిస్ ప్రాబ్లం ఇందాక చెప్తున్నాను, జ్ఞానానికి అజ్ఞానానికి చాలా చిన్న తెర ఉంది అన్నాడు. అది పోవడం కష్టం. చిన్న తెరే, అది పోవడం కష్టం. అది దుర్లభ దుర్గమ దుర్గా, మోస్ట్ డిఫికల్ట్. చివరిలో వస్తుంది ఏంటి, అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాదీత రూపిణి. వెరీ బ్యూటిఫుల్. అది మనం అర్థం చేస్తున్నామంటే ద ప్రాబ్లం కనబడుతుంది. అధ్వము అంటే పార్ట్స్, షడ్ అధ్వములు, 6 పార్ట్స్. ఏమిటి, 2 పార్ట్స్ ఉన్నాయి మెయిన్గా, వాక్కు అర్థము, వాగర్థం. ఓకే, వాక్ని 3 చేశారు, అక్షరము పదము వాక్యము. అర్థం అంటే లోకం చూశారు అంటే వాట్ యువర్ సీన్ అర్థము, దాన్ని కళ తత్వము లోకములు అని 3 చేశారు. ఎవ్రీ పాసిబుల్ వే యూ కెన్ ఎంక్వైర్ falls into these 6 things. There are actually 2 things, vaku ardhamu, everything. Okay, either I can express something or I see something. Okay, if I have to explain something to somebody, if I have to understand something, I have only these 2 tools. But the reality is beyond that.
Shadadvatita Rupini. Okay? This reality we are talking about, to understand this reality, is Shadadvatita Rupini. Okay? అది ఎలా తీసుకోవాలంటే అభ్యాసం చేయి. ఎలా అభ్యాసం చేయాలి? అతిశయ అభ్యాసం చేయి, సూపర్లేటివ్ అభ్యాసం చేయి. ఓకే, అప్పుడు జ్ఞాత్వా, లుక్ అట్ ద వర్డ్, దత్వా కాదు, యు అబ్టైన్ అని కాదు, ఎందుకంటే నథింగ్ టు అబ్టైన్. That's the problem. If it is something to get, we can get it, but nothing to get is already have it. So that is the problem, because I have it, I am thinking I don't have it. That is the fundamental fight we are having. So అభ్యాస అతిశయ చేస్తే జ్ఞాత్వా, you will know that you don't have to fight for it, it's already there. So అభ్యాసం ఏమిటి? సో ఫార్ములా ఇచ్చింది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో షడాద్వాతైత రూపిణి. బట్ అదే భగవద్గీతలో ఆయన అన్నాడు, అభ్యాసేయ వైరాగ్యేన జపతి అన్నాడు కదా. ఫార్ములా భగవద్గీత చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎన్ని చెప్పినా బ్యూటీ ఏంటంటే ఒకటే ఫార్ములా, అభ్యాసం చేయి. ఏం చేయాలి అభ్యాసం? బాగానే ఉంది, అభ్యాసం చేయమని బాగుంది, చాలా సూపర్ రెడీగా చేయమన్నారు, చాలా చేయమన్నారు. ఏం చేయాలి? ఇందాక అంత చెప్తున్నట్టు, పోనీ నామపారాయణ చేద్దామా, పోనీ యోగా చేద్దామా, పోనీ మన జగ్గి వాసుదేవ్ అన్నట్టు శాంభవి మొదలు పెట్టుకొని ఇన్నర్ ఇంజనీరింగ్ చేద్దామా, లేకపోతే జయ గురుదేవ్ లాగా సుదర్శన ట్రై చేద్దామా, లేకపోతే సహజ మార్గం లాగా కూర్చొని అందామా, రమణ మహర్షి లాగా హో అమ్మాయి అందామా, లేకపోతే చాలా సాంప్రదాయబద్ధంగా షోడశోపచారం చేద్దామా, యజ్ఞం చేద్దామా? సో మెనీ థింగ్స్ యూ కెన్ డూ. ప్లస్ పూర్తిగా రోజు గుడికి వెళ్దామా? సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ద ప్రాబ్లమ్ ఈజ్ అభ్యాస వైరాగ్యం. కరెక్టే, అభ్యాస వైరాగ్యం కావాలి. ఏం అభ్యాసం చేయాలి? అభ్యాసం ఏం చేస్తాను కదా చెప్పి, ఎంత ఏమన్నా 100 years ఐ విల్ డూ అభ్యాసం. ఏం చేయాలి? మా అందరం అనుకుంటాం అంటే దట్ ఈస్ ద ప్రాబ్లమ్ యూ ఆల్ హ్యావ్. యూ ఆల్ థింక్ దట్ వాట్ ఎవర్ వీ డూ ఇస్ ద రైట్ థింగ్. ఏం అక్కర్లేదు, గురువుగారు చెప్పినట్టు నాకు నామపారాయణ సరిపోతుంది. హౌ డు నో దట్స్ రైట్ థింగ్? ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ హిస్ బిలీఫ్ సిస్టమ్. నేను అనుకుంటాను అద్వైతం చదువుతాను, అహం బ్రహ్మస్మి. హౌ డు నో దట్స్ రైట్? See, everything, none of it is almost impossible to convince somebody. Have you ever thought that what you're doing is the right thing? Or more than right thing, the complete thing? ఎలా ఉందంటే, if my goal is to go to Everest, climb Everest. I'm a mountaineer. I'll try to give this example because I know how difficult it is. Okay? And I think, let me walk in my house every day. I'll be walking my house every day for half an hour and I will climb Everest. I am doing అభ్యాసం చేస్తున్నాను, రోజు వాక్ చేస్తున్నాను, అరగంట సేపు ఇంట్లో, వంటి రోజు కిచెన్ చేస్తున్నాను. I am thinking I can climb Everest. Is it possible? ఈ ఎగ్జాంపుల్ ఇస్తే you say no. When I give this example, goal is to climb Everest. You are thinking every day I am walking half an hour in my house, I can go to Everest. When I give this example, you will immediately say no. When I say, రోజు 2 గంటలు పూజ చేస్తున్నావు నువ్వు, do you think is it good enough? You say yes. That is the beauty of our thing. And then you say yes అంటే నాకు చెప్పక్కర్లేదు, నాకు ఇది తెలుసు, నువ్వు చెప్పాలి ఎవరు, నాకు శాస్త్రం చెప్పింది రోజు చేయమని పూజ చేస్తాను. Now we want to know what is the vision of the scientist. To say, I want to get an idea. See, this is not, I haven't completely studied. It is very fascinating. I am completely glued to understand Lalitha Sahasramam and on Danta Patikatala. But a little bit I learned, I want to share with you, right? So, రకరకాలుగా ఒక విజన్ ఇచ్చిందన్నమాట. దీన్ని కథారూపం చెప్పారు. అంటే ద ప్రాబ్లమ్ ఈజ్ యూ, ద ప్రాబ్లమ్ ఆఫ్ అజ్ఞానం. And it manifests in multiple ways. అజ్ఞానం ప్రాబ్లం అయినా ఇట్ మేనిఫెస్ట్ ఇన్ మల్టిపుల్ వేస్. అది అహంకారంగా వస్తుంది. ఆ అజ్ఞానం కమ్స్ అది అహంకారం. ఇట్ ఆల్సో మేనిఫెస్ట్ యాజ్ మమకారం.
It manifests as ahankara, madam. Some kind of it's all waste. Here's Gopal. Okay, this ajnanam actually manifests as multiple things. Those are the obstacles we all have to actually see the beauty in the nature. Okay, and that is limiting me to see the beauty in the nature. Hence, I want to have the joy of the beauty. There is inherently beauty. Inherently, the nature has beauty. I may not see this beautiful, but you may see it beautiful. But inherently, there is a beauty. And the beauty, by definition, gives joy. A thing of beauty is joy forever. But the beauty inherently gives thing. So I have to tune myself to see beauty in whatever I see, in whatever thought I have. I should tune myself to see the beauty. When the moment I see the beauty, ఆనందం చూసానంటే ఆనందం ఆటోమేటిక్గా వస్తుంది. మన అందరి గోలు ఆనందమే. ఎంత కష్టపడుతున్నా మా అల్టిమేట్ గోల్ ఇది ఆనందం. సో ఐ హ్యావ్ టు ట్యూన్ మై సెల్ఫ్. ఓకే, ఈ లలితోపాఖ్యానం అక్కడ వస్తుందన్నమాట. లలితోపాఖ్యానంలో బ్యూటిఫుల్ స్టోరీ ఇచ్చాడు. ముందర 3 రకాలుగా ఊహించాడు. ఒకటి ఈ బ్యూటీని ప్రకృతిగా ఊహించాడు. 3 కథలు ఉన్నాయి లలితోపాఖ్యానంలో. ఒకటి ప్రకృతిని బ్యూటీగా చెప్పారు ఆయన. హయగ్రీవ అగస్త్యుడు ఇలాగే వ్యాసుడిలాగే ఏమిటి కలిగా ఉందో అంతా పాడైపోయింది పాడి ఏడుస్తుంటే అప్పుడు హయగ్రీవుడు విష్ణుమూర్తి నారాయణ హయగ్రీవ గురు రూపంలో వచ్చాడు. నారాయణ దేవుడు రూపంలో రాలేదు. గురు అంటే గురువే రావాలి మనకి. గురు రూపం హయగ్రీవ స్వామి వచ్చాడు. వచ్చి ఒక హయగ్రీవ ఋషిగా, మన దేవుడు వస్తే మన అది గురువు వస్తే ఒక హయగ్రీవ ఋషిగా వచ్చి అగస్త్యుడికి ఇది ఆయన సంగతి ఇప్పుడు చెప్తున్నాం సార్ ఈ సంగతి చెప్తూ కథ రూపంలో చెప్పాడు. దిస్ ఎ బ్యూటీ చదువుతుంటే ద బ్యూటీ ఆఫ్ వేదవ్యాస గారు, అస్యూమింగ్ దట్ హీ ఈస్ ద ఆథర్ ఆఫ్ దిస్ పురాణ, the simile, the alankara, the beauty, it's beautiful, it entices you, like it holds on to this, okay? Though he is teaching the most complex subject matter, he has used this beautiful poetry in motion to convey the meaning. Beauty అనిపిస్తుంది అన్నమాట. అప్పుడు ఈ ఆల్ దిస్ రంధ్రాన్ని వేస్తున్నాడు. ఉన్నాడా, మణిపురం ఉందా, అది ఉందా, అది ఉందా, చిలకనికొండ ఏమిటి, ఇది అనిపోతాయి. ఎందుకంటే దట్ పోయిటరీ ఈజ్ బ్యూటిఫుల్. సో ముందు ప్రకృతిగా చూపించారన్నమాట. ప్రకృతి ఈజ్ ద బ్యూటీ ఫస్ట్ చెప్పారన్నమాట. ఆ ప్రకృతిని లక్ష్మిగా, సరస్వతిగా, రుద్రగా, రాధగా ఊహించుకోమన్నారు. ఓకే, చూసుకొని రమణ మహర్షి అంటాడు, ఏమంటాడు, కర్మ కిం ఫలం, కర్మ తజ్జడం. ఎనీథింగ్ యు డూ ఇట్ ఈస్ జడం. ఇది జడం in that cannot give you anything useful. Okay, but Ashtamurti Brut Deva Pujanam, the same thing you are doing is, didn't say don't do karma. Karma kim phalam karma tarjana apeste, don't do any work here, get out, don't do anything anustundi. I am not Ashtamurti Brut Deva Pujanam ante imagine the whole cosmos as Deva. Okay, then you say the goal is to touch the body. Ignorance is saying, I am touching my hand, but I am thinking I am not touching the body. You cannot touch body. You can never touch your body. You can touch your hand. You can touch your head. You can touch any part. You can never touch body. If you are looking for touching body, thinking that body is different from my put together everything, you will never be able to touch body. You have to know that, oh, I don't have to touch body at all. If I touch my hand, I am touching body. Right? The Prakriti is God itself. The Prakriti is God itself. You don't have to look for God. You don't have to go to temple to look for God. Endukante everything you see is nothing but Ishvara. Okay, the Maya is also called Ishvara. Ante the combination of Chaitanyamu, that causeless cause, before cause, and the Maya put together is called Ishvara. Ishvara is the combination of these two. Everything is that. So you don't have to go look for God.
Because everything you see is God. Like just like I touch my hand and I have to know I touch my body. If I see this table, I see God. Okay, that is the ultimate. ఏమంటారు శంకరాచార్యులు? యజ్జత్ కరోమి తదఖిలం శంభో తవారాధనం. You don't have to do separately. I have to do all of them as a practice. Once I get a stage where doesn't matter what I do, యజ్జత్ కరోమి తదఖిలం శంభో తవారాధనం. I am touching you. ఆ స్టడీ పోవాలి. ఓకే, అందుకు ముందు ప్రకృతిగా చెడమన్నారు. దట్స్ ది ఫస్ట్ స్మాల్ స్టోరీ ఆఫ్ లలితోపాఖ్యానం. I'm looking at time also, right? Because I have so much to tell, but I have to contain it. అది మొదటి చెప్తాను ఎప్పుడు వస్తాను. Then they talk about second story. These are two short stories. I want to just give a flavor of లలితోపాఖ్యానం. ఒకటి క్షీరసాగర మథనం. అందరికి తెలుసు. జంబాసుని చెప్పేసి ఇంద్రుడు వెళ్తుంటే గర్వంగా దుర్వాస మహాముని అమ్మవారిని పూజించి ఒక పొలమాల పట్టుకొచ్చి, ఆహా నువ్వు గొప్ప చేశావు, జంబాసుని చంపేశావు, లోక ప్రయాణం చేశావు, ఈ పూలు తీసుకొని ఇస్తే ఆయన ఆ పూలు తీసుకెళ్ళి ఏనుగుకి ఇస్తే ఆ ఏనుగు తీసుకెళ్ళి కాలు మీద పడి నవ్వేస్తే అది నలిగిపోతే ఈయన కోపం వస్తుంది దుర్వాసునికి. వచ్చి నేనే అంత ఏదో ప్రసాదం, అది అమ్మగారి ప్రసాదం, నువ్వు ఇంత అహంకారమా నీకు అలక్ష్మి అయిపోగా నడిచి వెళ్ళిపోతాడు. సో హీ లూజెస్ ఎవ్రీథింగ్. ఆ దెబ్బకి అంత పోయింది. ఈ దుర్వాసుడు వెళ్ళిపోయాడు. దుర్వాసుడు ఆయన పట్టుకోవడానికి అడిగి మన పాశిస్తాను కుదరదు. అప్పుడు బృహస్పతిని పట్టుకుంటే ఆయన గురువుని, బాయ్ నీకు ది ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో బ్యాక్ టు దేవి. అప్పుడు మళ్ళీ ఈ క్షీరసాగర మథనం అంతా వస్తే అప్పుడు రకరకాల వస్తాయి. లక్ష్మి వస్తుంది, ఆ చివరిలో వస్తుంది జగన్మోహిని. మనం అనుకుంటాము క్షీరసాగర మథనంలో లక్ష్మి అనుభవం అనుకుంటాం, కానీ ద ఇంటెన్షన్ ఆఫ్ క్షీరసాగర మథనం ఈజ్ టు బ్రింగ్ జగన్మోహిని. ఓకే, అంటే ద బ్యూటీ అగైన్. ఓకే, ద విజన్ ఆఫ్ దిస్ సియర్స్ ఈజ్ జగన్మోహిని అవతారమే ద పర్పస్ ఆఫ్ క్షీరసాగర మథనం యాజ్ పర్ లలితోపాఖ్యానం. ఓకే, ఆ జగన్మోహిని విల్ సపరేట్, డిస్క్రిమినేట్ బిట్వీన్ అజ్ఞానం అండ్ జ్ఞానం. ద స్టోరీ ఆఫ్ సపరేటింగ్ అమృతం. జ్ఞానం ఉంటేనే అమృతం వస్తుంది, అజ్ఞానం ఉంటే అమృతం రాదు. అది చెప్పడం కోసం జగన్మోహిని అవతారం అంటే ద బ్యూటీ ఈజ్ ఇన్ ద నేచర్ ఇట్ సెల్ఫ్ అని జగన్మోహిని అవతారం పడికి వచ్చాడు. తర్వాత మూడోది ద మెయిన్ స్టోరీ ఈజ్ లలితా త్రిపుర సుందరి భట్టారిక యొక్క అవతారణ. ఈ కూడా స్టోరీ కూడా అంతే కదా. దక్షిణ యజ్ఞంలో దాక్షాయణి వస్తుంది, ఆవిడ పోతుంది, శివుడికి కోపం వస్తుంది, శివుడు తపస్సుకి వెళ్ళిపోతాడు అందరిని చంపేసేసి. దాక్షాయజ్ఞ ఉంది కదా అందులో. మోస్ట్ ఆఫ్ యూ నో లలిత సహస్రనామం. హెల్ప్ మీ టు ఫిల్ ద గ్యాప్, ఎందుకంటే నాకు నోటికి రాదు. వెళ్ళిపోయినప్పుడు ఆయన వెళ్ళి తపస్సు చేసుకుంటాడు. అమ్మవారు హైమావతిగా పుడుతుంది, పార్వతిగా పుడుతుంది. పుట్టి అయ్యగారి కోసం తపస్సు చేస్తుంటుంది. తపస్సు చేస్తుంటే ఎప్పటికీ ఇందులో ఇంకొక రాక్షసు వచ్చింటాడు. ఇది వెరీ ఫన్నీ ఈ స్టోరీస్లో. ఆల్రెడీ తారకాసులు వచ్చిన్నాడు, వాడిని చంపాలి. వాడిని చంపాలంటే అయ్యవారు అమ్మవారిని పెళ్లి చేసుకుని వాళ్ళ ద్వారా కుమారస్వామి పుడితే కానీ ఆ చంపలేడు. సో ఈ దేవతలందరూ వాళ్ళిద్దరికి కలపాలని ట్రై చేస్తున్నారు. వేసి మన్మధుని పంపించాడు. మన్మధుడు ఈజ్ ద యాక్చువల్ ఇచ్ఛాశక్తి వాళ్ళని తెలుసుకుంటే, కానీ అహంకారం ఉంది. నేను చేస్తాను, అదే ఉంది. అక్కడ బాణం వేస్తే ఎంత పడిపోతాయి, వెళ్ళి బాణం వేస్తాడు, అయ్యవారు ఆయన కాల్ చేస్తాడు, భస్మం అయిపోతాడు, అయ్యవారు వెళ్ళిపోతాడు కాల్ చేసి. అమ్మవారు తపస్సుకి వెళ్ళిపోతారు మళ్ళీ అయ్యవారి కోసం. ఈ మన్మధుడి యొక్క బాడీ యొక్క యాష్ అక్కడ ఉంటుంది. అండ్ దేర్ ఇస్ ఎ సూపర్ సైంటిస్ట్ అక్కడ. ఏంటి మన ద వన్ హూ డస్ ఆల్ దిస్ జెనెటిక్ రీసెర్చ్. హీ వాంట్స్ వాడు చిత్రమైన కర్మలు చేస్తాడు. వాడు పేరు బలి పెడతా వేద తీసుకొచ్చి వాడు, ఓ లెట్ మీ మేక్ ఏ మ్యూటెంట్ ఫ్రమ్ దిస్ యాష్. ఇట్స్ పాసిబుల్, ఐ కెన్ డూ దిస్ జీన్ థెరపీ అండ్ బ్రింగ్ ఎ లైఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అని భస్మం తీసుకొని చక్కగా తయారు చేసేసి ఒక మనిషిని తయారు చేసేసి దానిలో ప్రాణం పోసేసి వాడి మీద ప్రేమ కలిగి నువ్వు తపశక్తి ఇచ్చేసి అయితే వాడు చాలా లేచాడన్నమాట. వాడు అది బ్రహ్మ చూసి, ఏం క్రమరా బాబు, సృష్టి చేస్తామని నేను, నాకు ఒక రూల్ ఉంది, ఒక నియతి ఉంది నాకు సృష్టి చేయాలంటే. ఈ మ్యాడ్ సైంటిస్ట్ చిత్రకర్మగాడు వాడు చేయగదని చెప్పేసి నాకు జీన్ థెరపీ వచ్చు, ఐ కెన్ డూ దిస్ క్లోనింగ్ అని చెప్పేసి వాడు క్లోన్ చేసేసి
ఎక్కడో జడ పదార్థం దాన్ని పట్టుకొచ్చి దాన్ని ప్రాణం పోస్తానికి చేసేసాడే, బా ఎంత జుగుప్సా బండా అన్నాడు. బండా అంటే వెరీ బ్యాడ్ అని వాడు బండాసురుడు అయ్యాడు. దట్ యాష్ మన్మధుడు ఎవడు? కామశక్తి, ఇచ్చాశక్తి కామశక్తి. అందులో చైతన్యం పోయింది, చచ్చిపోయాడు మన్మధుడు, అరూపంగా వెళ్ళిపోయాడు. మిగిలింది ఏమిటి? చైతన్యం లేని కామశక్తి. అంటే తమోగుణం రజోగుణం ఎక్కువ ఉన్న సాత్వికు వెళ్ళిపోయాడు మన్మధుడు, అరూపంగా వెళ్ళిపోయి. మిగిలింది ఏంటి? ఆ యాష్ విచ్ ఇస్ తమోగుణం రజోగుణం. దాన్ని పట్టుకొచ్చి నువ్వు క్షేపిస్తే ఆ వచ్చే వాడిలో ఏముంటుంది? అజ్ఞానం తప్ప. ఎందుకంటే జ్ఞానం వెళ్ళిపోయింది. సో బండాసురుడు అజ్ఞానానికి ఒక ప్రతీక. ఓకే, సో వాడు చాలా గొడవ చేస్తాడు అందరినీ. వాడికి ఇద్దరు తమ్ముళ్ళు. అజ్ఞానం ఉండగా రెండు తమ్ముళ్ళు వస్తారు. ఒకడు విశుక్రుడు, ఒకడు కుశుంగుడు. శుక్రం అంటే ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్, రైట్? శుక్లము అంటాం కదా. ఓకే, దట్ ద రిజనరేటివ్ క్రియేటివ్ శక్తి. విశుక్రం అంటే ఎవ్రీథింగ్ బ్యాడ్. వాట్ క్రియేట్స్ ఎవ్రీథింగ్? మై అహం, ఐనెస్ క్రియేట్స్ ఎవ్రీథింగ్. ఓకే, సో విశుక్రుడు ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ అహంకారం. సంగం అంటే అటాచ్మెంట్, విషంగం అంటే వెరీ బ్యాడ్ అటాచ్మెంట్, విషంగం అంటే మమకారం. సో అజ్ఞానం అనగానే ఇమీడియట్గా అహంకారం మమకారాలు వచ్చాయి. ఓకే, సో వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే దే గో ఇన్ టు ఎవ్రీబడీస్ మైండ్ అండ్ దే విల్ మేక్ యూ ఫీల్ నథింగ్ ఈజ్ యూస్లెస్, ఎవ్రీథింగ్ ఈజ్ యూస్లెస్ అని నిర్వీర్యం చేసేస్తాయి. వీళ్ళు వెళ్ళి అందరినీ నిర్వీర్యం చేసేసారు. దేవతల్ని, ఇంద్రులు అందరూ చేసేటప్పుడు వాళ్ళందరికీ కంప్లీట్గా ద లాస్ దర్ పవర్ టు డూ ఎనీథింగ్. అందరూ వెళ్ళి బ్రహ్మాన్ని అడిగితే, బ్రహ్మగారు వెళ్ళి విష్ణుని అడిగితే, విష్ణువు గారు లెట్ us వర్షిప్ అండ్ వాళ్ళు చేస్తే వెరీ పొయిటిక్ బ్రహ్మాండ మండలం ఉంటుంది, పగలు కొట్టుకొని శంభువు అమ్మవారు వస్తారు. నో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అమ్మవారి కోసం ట్రై చేస్తున్నాం, కానీ అమ్మవారు వచ్చారు శంకర్తో పాటు. అని అర్థం ఏంటంటే ఈ పార్వతి, దాక్షాయణి, ఈ లలిత ఇవందరూ రావడం పుట్టడం కాదు, ఆల్రెడీ ఆవిడ ఉన్నారు, ఆవిడ పుట్టాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసం శంభుడు అమ్మవారు ఆ పరాశక్తి వచ్చి అప్పుడు ఈ శంభు ఏం చేస్తారంటే లెట్ మీ హెల్ప్ యూ, మీ అంతా టోటల్ యూస్లెస్ అని ఆయన హీఈస్ డూయింగ్ గ్రేట్ మహాయజ్ఞం. మహారాగ కమారాగ్య మహాభైరవ పూజిత, ఆయన మహాయాగం చేస్తున్నాడు. ఈ యాగంలో వెరీ గ్రాండ్ థింగ్. అంటే సప్త సముద్రాల నుంచి ఒక సముద్రం ఎంపిక చేశాడు, చేసి అందులో ఉన్న అన్ని ఆహుతులు వేశాడు. వేసి ఆయన యాగం చేస్తుంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్క సముద్రం నుంచి ఒక వాటర్ తీస్తున్నాడు, సప్త సముద్రంలో ఒక వాటర్ తీస్తున్నాడు. ఫస్ట్ నెయ్యి సముద్రం అంతా నెయ్యట, నెయ్యి తీశాడు, నెయ్యి వేశాడు. నౌ దేర్ ఈస్ ఎ ట్రెమండస్ యోగిక్ references to these things. They look very fantastical, but they are not actually, because each dhatu, each vastu నెయ్యి ఒక్కొక్క చక్రానికి ఇంపార్టెంట్. ఓకే, ఒక్కొక్కటి వేస్తుంటే ఆయన మూలాధారం నుంచి శంభుడు మూలాధారం నుంచి వస్తూ, ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధాతు ఒక్కొక్క చక్రం ఇచ్చారన్నమాట. ఇచ్చి వేస్తుంటే ఒక్కొక్క సముద్రం ఒక్కొక్క రిప్రజెంటేషన్ అన్నమాట. వేస్తూ ఉంటే ఆ శక్తి మూలాధారం నుంచి పైకి వచ్చింది, పైకి వచ్చి ఇక్కడికి వచ్చి అగ్నిచక్రం నుంచి బయటకు వచ్చి ఆ చిత్ శక్తిని ఆయన ఆ కుండంలో వేస్తే అక్కడి నుంచి అమ్మవారు అప్పుడు వీళ్ళందరినీ దూకమన్నాడు. ఎవరిని? దేవతలందరినీ. అందరు దూకితే అర్థం ఏంటంటే యూ లెట్ గో దిస్ బాడీ దట్ యూ థింక్ యువర్స్ అండ్ బార్న్ అగైన్. అందం అలా పడితే అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సంభూత. ఆ దేవతల యొక్క కార్యం కోసం, అంటే మనలో ఉండే దైవత్వం పెంచడం కోసం. మనలో ఉండే దేవతలు అంటే ఇంద్రియ శక్తులు, ఆ ఇంద్రియ శక్తులు పెంచడం కోసం అమ్మవారు చిదగ్నికుండ సంభూత వచ్చారు. నౌ యూ కెన్ లుక్ ఇట్ యాజ్ ఏ సంథింగ్ ఎక్స్టర్నల్ యాజ్ అన్ యజ్ఞం, బట్ బహిర్ముఖ సుదుర్లభ. ఓకే, you can think it is external, some yagam, but it is actually a yajnam happening inside, antarmukha samarajya. Okay, this actually you are trying to bring your power, the potential anusara, infinite potential. If the infinite potential exists in the world and you are the world, it has to exist in you.
There are 86 billion cells in your brain, 100 trillion synapses, almost infinite. That is the potential of our brain. In nature, in evolution, nothing is evolved without a usefulness. That is the fundamental law of Darwin's theory of evolution is, you evolve so that you can use it. If you don't use it, you lose it. So if you are evolving, the evolution says that you Are using. completely using it. And our potential is 86 cells interacting with each other in 100 trillion synapses. That's what they were able to measure. Maybe infinite, who knows, right? That is your potential. Your potential as a human being is infinite. Okay? You have it already. You don't know it, you have it. Or you're not efficient enough to actually use that. That potential, your brain is quantumly entangled with your gut. అందుకే gut feeling అంటాం మనం. All these words didn't come without any meaning. Your brain, అని చూసండి మన బ్రెయిన్ యొక్క షేపు, ఇంటెస్టైన్ షేప్ ఒకే అవుతుంది. Your brain is quantumly entangled with your gut. Right? So that gut is somewhere below your navel, above your anus. That is the original position of your potentiality. Oh. నీ యొక్క స్వ అధిష్టానం ఉంది. అధిష్టానం ఏంటి? The place. Your natural place of your infinite potential, which is quantumly entangled with your brain, it will actually do the function of brain, is in your gut. That position of gut is in your below navel, above anus. That is your natural position. Swadhisthana chakram akkada undi. Okay? But because of our inefficiency, it is going downwards towards anus, and it is called Mooladhara. My potential is actually there as in potential form. I have to unwind it to make it kinetic form so that I can make use of it. But in potential form, it is in my Swadhisthana chakram. Here yoga comes, right? Yoga, tantra comes. But because of my lethargy, my ignorance, my whatever problems I have, it is downwards towards Mooladhara. My practice is to bring it up. That's what Shiva is doing it. Shambhu is bringing that potential that you have from bottom to all the way top, and you bring it out. When you bring it out, just like Kaun Banega Karupati Laga, American idea that what is it? Who wants to be millionaire Laga? There are some floors. You cross that, you get that much money. You don't go below. Alaga we have some floors. Between Manipura and Swadhisthana there is a Swadhisthana and Mooladhara. Mooladhara anta ante Mooladhara antodita Vishnu Grandhi. Brahma Grandhi vivedi. So once you, as you coming out, once you break that, you reach the floor. You reach certain already efficiency. Okay? You still bring it up. Swadhisthana ambodagata Manipura apyadinalaya Vishnu Grandhi vivedi. This is between Anahata chakram and Manipura chakram. There is another floor is there. They are difficult to break. When you break it in your sadhana, you reach the next floor, you had a better one. And finally you break here, Ajna Chachana Radhastha, Rudra Grandhi. Then you have, then you have each one. Akkaninchi akkadiki, no sadhana. Once you come to this level of awareness, from there to the ultimate it is called quantum jumping. Oh. You cannot do anything, it automatically goes. That, for lack of a better word, we call Ishvara's grace. How it goes from here to here, we don't know. It just goes. There is no practice to take it from here to here. Does it happen in the same birth, or we have to, it can happen. Okay. Parikshit got it vachindi. Okay. Parikshit got it in 7 days. Yeah. So you can get it in 7 days. Okay. Sukrudanata, Sukracharya. Oh, 7 days. So 7 days is good enough. You really are up to it. Kathmandu one day only. See. So anyway, this is called God's grace, and lack of better word, how we can't explain. This is what Shambhu did. Chadagan Manda avada vachindi. I'll try to finish faster. Avada vachi now beautifully explain chestaru. Chadutunte first few 10-12 verses of Lalitha Sahasramam, they're very beautiful. The way the pictorial ga. First camera goes on top. Maulga, everything is coming like this. You are seeing Yajnam
he's coming, Chidaknikunda Sambhuda Devakali Samajata. So first he explains the head and yesterday. Before he explains anything, the camera goes on top and he says Chaturbaha Samanvita. Raga Swarupa Pashana. How is that you are trying to see the vision from as coming up? So you explain from head to idi an explanation about the first few years ago. But the very first camera angle is from top. Cinematography. Ante he is saying that thing is actually Chatusram. Ante ikkada thanks to Andame Anandam garu Guru garu and Asna Kalta Vidya explain chesaru. You see first thing is as a C chakram. C chakram lo first chakram pudedi Chaturasram. Okay? Chaturasram, so he is first giving a bigger picture first. Right? You chese sadhananta C chakra sadhanra. Anduke Chaturbhava Samanvita and chapter modubetti. Then again put the camera back here in this perspective view and is giving ala vachinda first screenplay. Beautiful. Poetically, that whole thing is so fantastical if you understand what he is trying to say. Anyway, అంతా అయిపోతుంది. ఆవిడ అయ్యగారిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి కాదు, colloquial words కలుస్తారు. Then she starts going to fight. బండాసుర విముక్త శస్త్ర ప్రత్యక్షవర్షి. అది తర్వాత ఇది వస్తుంది కదా, బండాసుర వదోద్యుక్త శక్తి సేన. She got all the things ready. అక్కడ నుంచి నెక్స్ట్ ఫ్యూ వర్సెస్ ఆర్ ఆల్ basically the story of LalitOpakyanam, which is also in Saptashati actually. ఏమొస్తుంది ఫస్ట్ నా మందుర వాడు పంపించాడు అంటే వాడు దుర్మధుని పంపిస్తాడట. దుర్మధుని పంపిస్తే అప్పుడు మంత్రిని నో షీ హ్యాడ్ టు. సో లలిత జ్ఞాన ఇచ్ఛాశక్తి, మై విల్ పవర్ ఈజ్ లలిత. దట్స్ హౌ ఇట్స్ ఇమాజిన్. బట్ ఇట్ గాట్ టూ helpers, జ్ఞానశక్తి, మంత్రిణి అంబ శ్యామలాదేవి. క్రియాశక్తి వారాహి. వారాహి అంటే వర అహం అంటే డే. ఓకే, వరం అంటే అహం అంటే డే, వరం అంటే సూపర్లేటివ్. వరాహం అంటే యాక్చువల్ వరాహమూర్తి అన్న యజ్ఞవరాహ కల్పన సేమ్ మీనింగ్, ద బెస్ట్ డే. సో యూ మేక్ యువర్ డే సో గుడ్ దట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. వరాహి. మంత్రిని అంటే మంత్రించేవాళ్ళు, అంటే మంత్రాంగం చేసేవారు, అంటే జ్ఞానశక్తి. సో జ్ఞానశక్తి మంత్రినిగా, శ్యామలాదేవిగా. క్రియాశక్తి దండనీతిగా, షీ కెన్ డూ ఆల్ ద, షీ ఇస్ ద సేనాపతి, దండనీతి కదా. ఆవిడ వచ్చారు. షీ హాస్ త్రీ హెల్పర్స్. శ్యామలాదేవి దగ్గర నుంచి సంపత్కరి వచ్చింది. ఎందుకంటే దుర్మధుడికి మదం ఉంది, నాకంతా డబ్బు ఎక్కువ ఉంది, నాకు అది ఎక్కువ ఉంది, ఆ సంపద ఉంది, ఆ మదం ఉంది. ఆ మదం చంపడానికి సంపత్కరిని పంపించింది ఆవిడ. why I'm saying this, ఇది మనమే దుర్మదం. దుర్మదం ఇస్ నాట్ అనదర్ డీమన్, అసుర. ముందు మన మదం వస్తుంది. అజ్ఞానంతో పుట్టినవన్నీ, అజ్ఞానంతో పుట్టు ముందు అహంకారం అహంకారాలు పుట్టాయి. దాంతోపాటు అక్షరాలు పుడుతున్నారు. దుర్మధుడు పుట్టాడు. దుర్మధుడు పుట్టి వాడిని తప్పడానికి సంపత్కరి వచ్చింది. అంటే యూ ఇన్వోక్ దట్ సంపత్కరి, దట్ సంపద టు కిల్. థింక్ దట్ ద సంపద ఈజ్ నథింగ్ బట్ ద గాడెస్ ఇట్ సెల్ఫ్, నాట్ యువర్ ఓన్ మేకింగ్. కిల్ యువర్ మదం అని చెప్పడం కోసం ఫస్ట్ చంపింది సంపత్కరి వచ్చింది అన్నమాట. నెక్స్ట్ వాడి పేరు కృణుడు వచ్చాడు. రుండ అంటే తల, కృణుడు అంటే బ్యాడ్ తల, అంటే బ్యాడ్ ఆలోచనలు, చపల చిత్తం, కాన్ డూ ఎనీథింగ్ అంటే నో థింగ్ అనమాట. వాడిని చంపడానికి ఏమైతే మన మంత్రిని వస్తే ఉండమని వస్తాను అని ఈవిడ దగ్గర నుంచి, దండనిధి నుంచి ఈవిడ వచ్చింది. ఎవరు? అశ్వరుడ. నెక్స్ట్ దేవత. అంటే నీ మనసు అశ్వం ఇష్టం వచ్చినట్టు పెరుగుతుంటుంది, దాన్ని కంట్రోల్ చేయాలి. ఆ అశ్వరుడు వచ్చిన వాడు అంటే నీ విల్ పవర్ ఆల్సో గాడెస్. సో this is a poetic way of saying how to kill, you cannot use these different aspects of the willpower, your power, your potential to kill your own enemies, evils అని చెప్పడం కోసం అన్నమాట. ముందు సంపత్కరి అన్నమాట. తర్వాత చాలా బ్యాడ్ డేస్ వచ్చాయి. ఓకే, ఇట్స్ కాల్డ్ 7 మంది వస్తారు, వన్ ఆఫ్ ద బ్యాడ్ డేస్. వాడిని చంపడానికి నిత్య వచ్చింది. నిత్య అంటే డే. ఓకే, ఇలాగా నేను ఐఎమ్ ట్రైంగ్ టు గో ఫాస్టర్. ఒక్కొక్క ఫ్రమ్ 24th వర్స్ బండాస వదయుక్త దగ్గర నుంచి హరనేత్ర అంతవరకు ఇది LalitOpakyanam స్టోరీ. ఒక్కొక్క రాక్షసు వస్తాడు,
వాళ్ళంతా మనలోని ఈవిలే, సంపత్తి వస్తున్న తర్వాత ఆ నిత్యా దేవతల్లో నిత్యా పరాక్రమటోప వస్తామట. ఎవ్రీథింగ్ ఇఫ్ యు నో ద LalitOpakyanam స్టోరీ, యు అప్రిషియేట్ Lalitha Sahasramam వెరీ వెల్. ఓకే, దెన్ అందులో వచ్చే ఒక నిత్య జ్వాలామాయని ఆవిడ ఒక అమ్మవారికి మంచి ఒక వీళ్ళంతా వచ్చేస్తున్నాను ఒక ప్రాకారం జ్వాలామానికి ఆక్షిప్త వాహనం. దెన్ మనలో ఉండే వృత్తులు ఇందాక చెప్తున్నాను. ఓకే, యోగ పరంగా ఉంది ఇక్కడ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఎనాటమీ ఆఫ్ అవర్ బాడీ, అవర్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ యోగిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీనిలో ఉండే అజ్ఞానము ప్రైమోడియల్. దీనిలో ఉండే మనకి అజ్ఞానం చూసారు, ఇది ప్రైమోడియల్. దాని వాసన రూపంలో ఉంటుంది. వాసన రూపంలో అజ్ఞానం ఉంది. దెన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అజ్ఞానం అంటే దోస్ వాసన నుంచి దట్ సమ్ ట్రిగర్స్ యువర్ thoughts are going to bubble up. Before thought that become thoughts, they become some modifications. The modifications of something in your vasana is called vritti. Vritti is before thought, after asana. Vasana is primordial. Okay? But there is a vritti. A vritti is what causing you to think something. When both you and me see the same object, you think differently, I think differently. Why is it? Because vasana, but vasana, the bubbling vritti is different. Okay? What yoga does is, yoga will help you to control those vrittis. You go to that level, yoga chitta vritti nirodha ani Patanjali chepparamata. All the yoga shastram you do is go to that level. Not, you can't remove vasana. Yoga, Patanjali yoga dwara, as per Advaiti, Advaita prakaranga, you cannot remove ajnana. Vasana is ajnana. But you can become so efficient, you can remove, you can control vrittis. Right. You cannot remove vrittis also, they come in, but you can regulate them. You can stop them to manifest into a thought, which is bigger, and thought becomes action. Okay, you can do that. You can go to that level and do that. That is yoga. ఈ వృత్తులు 30 ఉన్నాయట. ఇంకా పేరు చెప్పారు, మర్చిపోయాను ఇప్పుడు. ఓకే, ఆ 30 మంది ఈయన పుత్రులు. ఎవరు? అజ్ఞానం యొక్క పుత్రులు, బండాసుడి పుత్రులు 30 మంది. వాళ్ళు వస్తారు. వాళ్ళు వస్తే అప్పుడు బాల వచ్చి నేను అంటుతానమ్మా అంటుంది. బాల ఎవరంటే అమ్మవారి ప్రాణం, ఆవిడ కూతురులాగా. అమ్మవారి ప్రాణం బాల త్రిపుర సుందరి. యూజ్ యువర్ ప్రాణశక్తి, ప్రాణాయామ టెక్నిక్స్ టు రెగ్యులేట్ యువర్ వృత్తిస్. ఓకే, బాల ఉపాసన అంటే వాట్ ట్రాన్స్పోజ్ దిస్ ఇంటూ యోగా, ఇట్ ఈస్ యూజ్ యువర్ ప్రాణాయామ టెక్నిక్, ఆల్ దిస్ ప్రాణ టు కంట్రోల్ యువర్ వృత్తిస్. ఓకే, అది చేస్తుంది, చంపేస్తుంది. అప్పుడు ఇంకా విసుకుడు కోపం వస్తున్నారు. వాళ్ళు వస్తే అప్పుడు శ్యామల వచ్చి విసుకుడిని, వారాహి వచ్చి విషయంగా చంపుతారు. నా హియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం చదివే లలిత సహస్రనామము భాస్కర్ భట్టరాయల యొక్క వ్యాఖ్యానం. ఆయన ఒక చిన్న తప్పు చేశాడు. ఏం చేశాడంటే మంత్రిణ్యంబా విరచిత విషంగా విరచిత, తర్వాత విశుక్ర ప్రాణహరణ వారాహి. కానీ LalitOpakyanamలో శ్యామల వచ్చి విశుక్రుని చంపుతుంది, తర్వాత వారాహి వచ్చి విషంగా చంపుతుంది. ఓకే, సో దిస్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ వన్ కరెక్షన్ టు లలిత సహస్రనామం, నేను చెప్పేది కాదు, ఇది ఆమెదం గారు చెప్పారు ఆయన LalitOpakyanam పుస్తకం. నెక్స్ట్ టైం ఆయన వచ్చినప్పుడు ఆ పుస్తకం అవైలబుల్ అయితే తీసుకొని చదవండి, బ్యూటిఫుల్ బుక్ అది. అదే సరే నేను ప్రిపేర్ అయ్యాను. సో మామూలుగా LalitOpakyanam ఉన్నది లాజికల్గా ముందర అహంకారం చేస్తే కానీ మమకారం చావదు. అహంకారం ఉన్నంత వరకు మీరు మమకారం తీస్తున్నా కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, ద జెనిసిస్ ఆఫ్ మమకారం అహంకారం. సో యూ కెన్ సే లెట్ మీ రిమూవ్ మమకారం. నాకు ఎందుకు ఈ కొడుకు, నాకు ఓకే, ఇది పోయి ఇంకోటి అతుకుంటుంది. మా ఆర్గనైజేషన్ సన్యాసి అయ్యాను, శుభోదయంలో చూపించినట్టు వైఫ్ అక్కడికి వెళ్తే అక్కడ ఇంకేదో అతుకుంటుంది. సో యూ కెన్ రిమూవ్ మమకారం, దిస్ మమకారం, ఇట్ విల్ కమ్ అప్ అండ్ సంథింగ్ ఎల్స్. యూ కెన్ నెవర్ రిమూవ్ మమకారం అన్లెస్ యు రిమూవ్ అహంకారం. సో ముందర అహంకారం పోవాలంటే నీకు జ్ఞానశక్తి కావాలి. అహంకారం పోవాలంటే నీకు జ్ఞానశక్తి కావాలి. అందుకని శ్యామల వచ్చి అహంకారం చంపితే ఇమ్మీడియట్గా మమకారం పోయింది. అప్పుడు క్రియాశక్తి వచ్చి మమకారం చేసింది. సో లాజికల్గా ముందర
శ్యామల మంత్రిని అమ్మ వచ్చి శుక్రుని చంపడం, తర్వాత వారాహి వచ్చి చంపడం కరెక్ట్. శ్యామల గారు అదే చెప్పారు, లలితోపాఖ్యానంలో అదే ఉంది. మనం రెగ్యులర్ చదివే పాఠం చదువుకోవచ్చు, ఓకే ఆయన అంటారు చదువుకోండి, ఇది అలవాటు అయిపోయింది, ప్రాబ్లం లేదు. బట్ ఇఫ్ యూ టు మేక్ వన్ తాత్వికంగా ఆలోచించాలంటే ఈ డూ దట్ అని చెప్పాను అనమాట. అప్పుడు ఇంకా బండాసురుడు వస్తాడు. ఆయన వస్తే ఆయన రకాల దిస్ యుద్ధం ఇస్ ఫెంటాస్టికల్, గోస్ అండ్ పేజెస్ అండ్ పేజెస్ అండ్ పేజెస్, రకరకాల శస్త్రాలు వేస్తుండడం. ఈచ్ శస్త్రం ఇది మన ఈవిల్ ఫోర్. చదువుతుంటే అర్థం చేసుకుంటే ఈచ్ ఆఫ్ ద వెపన్స్ ఈ డస్ ఈజ్ సంథింగ్ ఇన్ హస్, సంథింగ్ బ్యాడ్ ఇన్ హస్. ఆవిడ దానికి ఆపోజిట్గా పట్టుకొస్తుంది. తర్వాత ఆయన దే ఫైట్ విత్ హ్యాండ్స్, ఆవిడ చేతులతో ఫైట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఆయన ఒక సోమాసుడనే ఒక తమోగుణాన్ని పట్టుకొస్తాడు. ఆవిడ మత్స్యావతారం ఒక వేలు నుంచి మత్స్యావతారం. అలాగే ఆయన ఒక 10 అస్తాలు వేస్తుంటే ఈచ్ వన్ ఇస్ హిరణ్యాక్ష అంటే గ్రీడీ పర్సన్, ఏం చూసినా మనీ 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 వస్తున్నాడు మన హిరణ్యాక్షుడు. ఆవిడ వరాహ పట్ట వస్తుంది ఒక వేలు నుంచి. ఓకే, అలాగే 10 అవతారాలు వస్తాయి. 10 అవతారాలు 10 శక్తులు, బ్యాడ్ శక్తులు, 10 మనలో ఉండే ఒక బ్యాడ్ దీనికి అవకాశం. ఆవిడ ఈ ఒక అవతారం సృష్టించి కళాంగుడి నాకు ఉత్పన్న అంత అయిన తర్వాత అప్పుడు లలిత వచ్చి లలిత గారు అంత అయిన తర్వాత త్రిపుర సుందరి భండాసురుడిని చంపేస్తుంది. అంటే లలిత అంటే జ్ఞానం, ఇచ్ఛాశక్తి, పరమాత్మ, ఎవ్రీథింగ్. షీ విల్ నౌ రిమూవ్ యువర్ అజ్ఞానం. అంటే జ్ఞానం, జ్ఞానాకి దగ్ధ కర్మాణం, అంటే దిస్ జ్ఞానం నాట్ జ్ఞానశక్తి కాదు, దిస్ జ్ఞానం వచ్చినప్పుడు దిస్ జ్ఞానం విచ్ ఇస్ బియాండ్ ట్రియాడ్ ఆఫ్ నోవర్, నోన్ అండ్ నోన్. జ్ఞానం అంటే మనకి జ్ఞానం ఆఫ్ వాట్ వస్తుంది, ఆ క్వశ్చన్ రాదు. బియాండ్ దట్, ఓకే, దట్ జ్ఞానం ఆ పరమాత్మ వచ్చి నీలో అహంకారం చెప్తే నౌ ఎవ్రీబడి సెలబ్రేటింగ్ బ్రహ్మోపేంద్ర అని చేస్తారు. అప్పుడు ఆవిడ మళ్ళా మన్మధుడికి జీవితం పోస్తుంది. అప్పుడు హరుడు నేత్ర నుంచి చనిపోయిన మన్మధుడిని మళ్ళా కామశక్తితో మళ్ళా పుడిచి కాబట్టి హరనేత్ర సందగ్ధ కామ సంజీవనం వస్తుంది. ఇక్కడతో లలిత వాక్యం స్టోరీ అయిపోయింది. దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్ ఇనఫ్. ఎందుకంటే ఇక్కడ స్టోరీ ఉన్నా కూడా యాక్చువల్లీ టెల్లింగ్ వాట్ కెన్ యూ యూజ్ టు కిల్ ఏ ఈవిల్ ఇన్ యూ టు బికమ్ ఎ బెటర్ పర్సన్, సో దట్ యూ కెన్ సీ ద బ్యూటీ. కానీ ఐ ప్రామిస్ సంథింగ్ బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ స్పీచ్, ఐ హ్యావ్ ఫినిష్ ఇట్ బిఫోర్ ఐ ఫినిష్ మై స్పీచ్. అభ్యాసం ఏం చేయాలి, రైట్? ఇది అయిపోయిందంటే ఎంత బాగానే ఉంది, ఇంకా అభ్యాసం చెప్పలేదు నేను. నెక్స్ట్ సహస్రనామం అంతా అభ్యాసం. ఫ్రమ్ హియర్ దిస్ 34th verse దగ్గర నుంచి రిమైనింగ్ 130 verses శ్లోకాస్ ఆర్ నథింగ్ బట్ అభ్యాసం. హియర్ ద విజన్స్ ఆఫ్ అవర్ సేజెస్ ఆర్ he envisioned various things depending on your capabilities. Yantra, Tantra, Mantra, Bhakti, Yoga, Jnana, అన్ని రకాలుగా పట్టుకొచ్చి they said you have to use all of them. You have to use all of them. These are all accelerants, catalysts. You can't say I'll walk on the floor in my house and I'll climb Everest. Not possible. Good. I will do yoga and I will go somewhere else. I will do yogasana, I will do pranayama, I will do meditation. I will take wakefulness app and I will do meditation. If you do meditation, it is karma kim phalam, karma tarjanam. Meditation without a divine feeling is useless. You may feel calm, okay? You may feel calm, but it doesn't remove your background music. You might sleep also. Yeah. So, why I'm emphasizing this is, next time you read Lalitha Sahasramam, pay attention to, you have to study it, okay? You have to take the help of books like Samanagar, Lalita Vidyantara, Pustakam, Sadhavandi. Next time you buy it. It is $60. You think, wow, I'm a one-on-one. The $60 looks insurmountable. Yeah. But next time, or India kellinappudu ikki podutundi, you buy it. It's among all the books Samanagar wrote that I read, this Lalita Vidya is phenomenal, very detailed event amata. So ikkadi nunchi meeku రకరకాల యోగ పరంగా, శ్రీ విద్యా పరంగా, ఇందులో లలితాపాఖ్యంలో కూడా
రకరకాల దేవతలు వస్తారు. ఈ దేవతలకు ఆవరణలు ఇచ్చారు. ఓకే, ఈ దేవతలు నేను చాలా షార్ట్గా చెప్పేసాను, కానీ మీరు చదివారంటే దీనిలో శ్రీ విద్యోపాసన ఉంది. లలిత సహస్రనామంలో శ్రీ విద్యోపాసన ఉంది. శ్రీ విద్యోపాసనంలో 9 ఆవరణలు ఉన్నాయి. బిందు నుంచి ఆవరణ ఉన్నాయి, త్రికోణం ఉంది. ఈ ఆవరణలో ఒక్కొక్క దేవత ఉంది. ఈ ఒక్కొక్క దేవత వస్తుంటే ఆ దేవతకు ఆవరణలు ఇస్తారు. సో ఇవన్నీ యాక్చువల్లీ శ్రీ విద్య ఉపాసన ఎలా చెయ్యాలి అని చెప్పేసి ఈ లలిత సహస్రనామం చెప్తుంది. అంటే మనం తాము చేయకపోవచ్చు, బట్ దే హ్యావ్ గివెన్ టెక్నిక్స్ టు డూ దట్. పీపుల్ లైక్ సామాన్య గారు ఓంట్ సే దట్, ఎందుకంటే వాళ్ళందరూ పబ్లిక్గా చెప్పకూడదు, మీరు తీసుకుంటారు. మనకు తెలియదు. అది చాలా బీజాక్షరాలు ఉన్నాయి, మంత్రం ఉంది, అది మనం చెప్పరు వాళ్ళు. తర్వాత మీకు చాలా యోగపరంగా వస్తాయి. శ్రీమద్ వాగ్భావిక కూటైక స్వరూపముఖ పంకజ. సో దే డివైడ్ ద బాడీ ఇన్ 3 ప్లేసెస్. ఇదొక భాగం వాగ్ భాగము, ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్య భాగము, ఇక్కడి నుంచి కడి భాగము. బాలా త్రిపుర సుందరి ఉపాసనని చేసుకోమని ఎలా చేసుకుంటే దానికి బాలా త్రిపుర సుందరి బీజాక్షరాలు పబ్లిక్గా చెప్తారు అందరూ. ఐం క్లీం సౌ మొదలు వస్తాయి. దాన్ని ఒక్కొక్క చెప్పినప్పుడు ఇక్కడ ఐం, ఇక్కడ క్లీం, ఇక్కడ సౌ అని చేసుకోమని చెప్పారనమాట. సో దే ఆర్ గివింగ్ హౌ టు డూ ఉపాసన యూజింగ్ దిస్ బీజాక్షరాలు ఇన్ దట్ పర్టికులర్ వర్స్. దెన్ కమ్స్ ఇందాక చెప్పిన మూలాధార కిందయ బ్రహ్మ కింద విభజని, హౌ టు డూ దిస్. దెన్ ఫ్రమ్ వర్స్ 97 ఆన్వర్డ్స్, 97 to 114, 110, tremendous, you get Ayurveda. Okay, briefly, okay, I'll do this and finish it, okay. Vajresri Vamadevi Vayovasta Vivadyata, Siddhesri Siddha Vidya Siddha Mata Yaswani నుంచి మీకు విశుద్ధ చక్ర నిలయ, రక్తవర్ణ త్రిలోచన, అక్కడి నుంచి వరుసగా మీకు వస్తాయి. ఓకే, విశుద్ధ చక్ర నిలయం, ఇది విశుద్ధి. ఓకే, దానికి ఉపాసన కోసం రక్తవర్ణ రెడ్ కలర్ అని చెప్పారు. పాయసాన ప్రియాసక్త, వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ యూ అంటే పాయసం తినమన్నారు. సో వెన్ యూ డూ ఉపాసన, యూ డూ పాయసం నైవేద్యము, అండ్ దాట్ విల్. సో ఈచ్ ధాతువుకి ఓకే సామాన్యంగా చాలా చెప్పారు. పాయసాన ప్రియా స్వస్థ పశురాలు భయంకరి. మనకి మన సప్తధాతువులు ఉన్నాయి. మనకి చర్మము, మాంసము, ఎముక, రక్తము, మజ్జ, మేధస్సు, శుక్లము. ఓకే, చర్మం బాగుండాలంటే యూ డూ దిస్ విశుద్ధి ఉపాసన విశుద్ధి చక్రము, అండ్ దెన్ మేక్ పాయసము నైవేద్యము యాజ్ ఎక్స్టర్నల్ అండ్ ఈట్ ఇట్. అండ్ ఇది సామాన్యంగా బాగా చెప్తారు. దీనిలో చైల్డ్ బర్త్లో మీరు చేసేది ఫస్ట్ మంత్లో దిస్ విల్ హ్యాపీ. ఓకే, ఫస్ట్ మంత్లో ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. సో వాట్ ఈస్ సేయింగ్ ఈస్, మదర్ ఇన్ ద చైల్డ్ బర్త్ వెన్ యూ డూ దిస్ ఉపాసన అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ విశుద్ధ చక్రము, ద బేబీ, ఫస్ట్ మంత్ బేబీ బికమ్స్ వెరీ మణిపురం. నెక్స్ట్ ఇది మణిపురం. ఓకే, మణిపురాబ్జ నిలయ వదనత్రయ సంయుత, అనాహతాబ్జ నిలయ సామ్యాభ వదనత. సో ఉపాసన ద్వారా శ్యామ కథలు ఉన్నారు. ఓకే, రుధిర సంస్థిత, బ్లడ్ విల్ బికమ్ బెటర్. ఓకే, అలాగే సిగ్ధమదన. సో మీరు చదివారంటే అక్కడి నుంచి ఇక్కడికి ఇంతవరకు. So you stay. Yeah, I'll finish in 2 minutes. Okay. It will give you completely the Ayurveda, yoga, yantra, mantra, tantra వస్తుంది. ఇవన్నీ అభ్యాసాలు, సాధనలు లలిత సహస్రనామం ఇచ్చారు. ఇవన్నీ మీరు అతిశయంగా చేయండి. అంటే డూ a lot, not do half an hour meditation and say I done my great work. You have to do continuously. అతిశయం. How much? They didn't say 10 days, 3 months, 1 year. అతిశయం. Just know, you will get the beauty, and once you visualize the beauty, you will be happy throughout life. That is the, in a nutshell, thing I want to convey. Andame Anandam. I have taken about 1 hour
1 hour, I have taken 1 hour, not from my standpoint of it's okay. Okay. Thank you. But this is how I want to visualize Lalitha Sahasramam, LalitOpakyanam. Meerandaru, if you think that you got a little bit interested in this subject matter, study it. Okay, study with a different mindset. You will enjoy it. Not only that, you will never say, I am doing my exercise, I am happy. You will make it better. You will do more exercise. You do yoga. You do a little bit of upasana. You do meditation. You do pranayama. You do all of them. And you become a better person. Thank you. Thank you very much.